తరతరాల నుంచి వచ్చినటువంటి వాటిది కదా, దాని మీద గొడవే ఇదే జగన్ వచ్చి వాటిని విముక్తి చేద్దాం అనుకున్నాడు కదా, ఆ కాన్సెప్ట్ చుట్టూతోనే ఉన్నా నేను ఇన్నాళ్ళు. మొన్న ఈ 22A మీద డాక్టర్ బాబు ఆయన జనసేన బాజీ అని ఉన్నారు కదా, తర్వాత ఏబి వెంకటేశ్వర గారు, ఈ చక్రవర్తి గారు, వీళ్ళతో మాట్లాడాక నాకే ఆశ్చర్యం వేసింది. ఏబి గారితో మాట్లాడాక క్లారిటీ వచ్చింది. 2014 తర్వాత 2016లో చేసిన పెంటే ఇవాళ అసలు 22A సంక్షోభం అది కాదు. అంతకు ముందు నుంచి ఉన్న సంక్షోభాన్ని జగన్ కూడా అనుకుని ఉంటాడు. మేబీ జగన్ చెప్పింది ఏంటి, 22Aలో ఉన్నటువంటి నిషేధాలను ఎత్తేస్తాం, అలాగన్నీ ఎవరికాళ్ళకి ఉన్న 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి పొలము, 10 ఏళ్ళు దాటిన వాళ్ళకి స్థలము ఇచ్చేస్తామన్నాడు. ఇక అయిపోయేది. జగన్ ఉండుంటే కనుక 6 నెలల ముందు ఇచ్చాడు, ఆ చట్టం అమలు చేయలేదు. దాంట్లో ఇది చేసిన తప్పు ఏంటంటే లోకల్ అది ఇవ్వాలనుకున్నాడు మళ్ళీ జాయింట్ కలెక్టర్కి ఎందుకు పెట్టడం, వదిలిపడేయాలి. అలా కాకుండా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ అన్నాడు. జాయింట్ కలెక్టర్ డబ్బులు ఇవ్వని వాళ్ళకి చేయలే. రాజకీయ నాయకులు జాయింట్ కలెక్టర్ల చేత ఆపిచ్చేశారు. వైసీపీ వాళ్ళే జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని నాశనం చేశారు. ఆ స్ఫూర్తిని నాశనం చేసి 10% కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా చేశారు. ఏది పర్మనెంట్ గా వచ్చేది. ఈ 22A అది కాదు వీళ్ళది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పు 2014-15 తర్వాతన వీళ్ళకి ఇప్పుడు చెప్తున్నటువంటి డిజిటలైజేషన్, జగన్ తీసుకొచ్చిన ఇది ఉంది కదా, చంద్రబాబు టైంలోనే డిజిటలైజేషన్ చెప్పింది కేంద్రం.